పీరియడ్ కి 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది. 28 డేస్ సైకిల్ ఉండొచ్చు, మీది 32 ఉండొచ్చు, ఎన్ని రోజులైనా కానివ్వండి, 14 రోజుల ముందే అందరికి అండం విడుదలవుతుంది అనమాట. సో వెనక్కి తిరిగి వెళ్ళి మనం ప్లాన్ చేయలేం కాబట్టి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేయొచ్చు ఖచ్చితంగా. సో మీకు ఎగ్జాంపుల్స్ తో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 28 రోజుల పీరియడ్ డ్యూరేషన్ ఉందనుకోండి మీకు, అంటే 28 డేస్ సైకిల్ ఉందనుకోండి, 28 - 14 చేస్తే 14th డే అంటే పీరియడ్ వచ్చిన 14 రోజుల తర్వాత మీ అండం విడుదలవుతుంది అనమాట. నెక్స్ట్ 30 రోజుల పీరియడ్ డ్యూరేషన్ ఉందనుకోండి, అందులో నుంచి 14 తీసేస్తే 16th డే అంటే 16వ రోజు మీ అండం విడుదలవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, 32 డేస్ పీరియడ్ సైకిల్ ఉందనుకోండి, అందులో నుంచి 14 మీరు తీసేసారనుకోండి, 18వ రోజు 18th డే మీ అండం విడుదలవుతుంది. సో అండం విడుదలైనప్పుడు భార్యాభర్తలు కలవగలిగితే కణాలు ఉండబట్టి అవి అండం దాకా చేరి దాన్ని ఫలదీకరణం చేసి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మనకి పెరుగుతాయి అన్నమాట.